స్తోత్రములు. అందరికీ వందనాలండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము చదువుకుందామండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. వాక్యం ఏమని సెలవిస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి అని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో మనము ఫలించాలి. ఫలాలు, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వీటన్నిటినీ మనలో ఉంచుకోవాలి. ప్రతి దినము, ప్రతి క్షణము ప్రేమతో ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలాగైతే ప్రేమించారో, ఏ రీతిగా అయితే ప్రేమించాడో, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ మంచివారం కాకపోయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. సంతోషంగా ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. ప్రతి ఒక్కరిని మనము ప్రేమించగలగాలి. దేవునిలో మనం ఫలించగలగాలి. సంఘములోనికి మనం వచ్చినప్పుడు, సంఘములో మనల్ని దేవుడు నాటినప్పుడు మనం ఏం చేయాలి? రోజు రోజుకి ఫలించాలి. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే తనంతట తాను ఫలించలేదు. క్రీస్తులోనే మనం ఫలించగలం. ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేమని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఆదివారం మందిరానికి మానకుండా వెళ్ళాలి. మందిరంలో వాక్యం శ్రద్ధగా వినాలి. విన్న వాక్యము ధ్యానించుకోవాలి. మరలా ఇంటికి వచ్చి కూడా ఆ వాక్యాన్ని చదువుకునే వారముగా ఉండాలి. నమల వేసుకునే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఈ ఆదివారం దేవుడు నాతో ఏం చెప్పాడు, ఒకవేళ మనల్ని సరిచెయ్యాలని దైవజనుల్లో నుంచి దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు అనుకోండి, మనం సరిచేసుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి ఆ దైవజనుడిని మనం ద్వేషించటం కాదు. మాట్లాడేది దైవజనులు కాదు, పరిశుద్ధాత్మదేవుడు వారిలో ఉండి మనల్ని సరిచేయటానికి, మనం ఇంకా ఫలాలు ఫలించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దైవజనుల్లో నుంచి, వాక్యములో నుంచి దేవుడు మాట్లాడతాడండి. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? మనల్ని మనము సరిచేసుకోవాలి. ఏమన్నా తప్పిదములు మనలో ఉంటే, ఏమన్నా పొరపాట్లు మనలో ఉంటే, మనం మనుషులం కదండి, పొరపాట్లు లేకుండా ఉండవు, తప్పిదములు లేకుండా ఉండవు. తప్పులు చేసినప్పుడు వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. క్షమించమని దేవుడి దగ్గర మనము, ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలో మనం ఉండాలి. ఫలించాలి అంటే మనల్ని మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. కోపం మనలో ఉందేమో తీసివేసుకోవాలి. ద్వేషం మనలో ఉందేమో తీసివేసుకోవాలి.
ఎదుటివారిని ద్వేషిస్తున్నామేమో, ఆ ద్వేషాన్ని తీసివేసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తాడని ఇస్కారియోతు యూదా గురించి దేవునికి ముందే తెలిసినా కూడా దేవుడు ఏమీ మాట్లాడలేదు, అతని మీద కోపగించుకోలేదు, అతన్ని అసహించుకోలేదు, అతన్ని తిట్టుకోలేదు, అతని గురించి పక్కన వాళ్ళకి ఇంకెవరికి చెప్పలేదు. ఆయన సర్వంతర్యామి కదా, ఆయనకన్నీ తెలుసు. 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఎవరి దారి వాళ్ళు పారిపోయారు. ఆ విషయం దేవునికి తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు అదే శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను విరివిగా ప్రకటించారు. అయితే మన మధ్యలో ఉండే మనుషుల గురించి మనకి తెలిసినప్పుడు బాధపడుతూ ఉంటాము. వాళ్ళు చేసే పనులకి మనం ఇంత నిజాయితీగా ఉన్నా వీళ్ళు ఎందుకు ఇంత నిజాయితీగా ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటాం. ఇంకొకరికి వారి గురించి చెప్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనం ఫలించాలి అంటే మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని వాక్యం మనం చాలాసార్లు చదువుకున్నాం, విన్నాం. క్రీస్తులో ఫలించడం అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా ఉండాలి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరి యందు మనం నిలిచి ఉండాలని వాక్యం సెలవిస్తుంది? యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తులో అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. మనం యేసుక్రీస్తులో అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతినిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి, బైబిల్ చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం మన ఆలోచన వాక్యం మీద ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు ఉదయకాలం లేచి మనం బైబిల్ చదువుకున్నాం అనుకోండి, ఆ బైబిల్లో వాక్యాలు అధ్యాయాల్లో నుండి వచ్చి మాట్లాడే వాక్యాల గురించి ఆలోచించుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు, ఇవన్నీ దేవుడు మన వాక్యంలో నుంచి మనతో మాట్లాడతాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ప్రతిదినము ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూనే మనం నిలిచి ఉండగలం. మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం, మనం ఎక్కడ ఉంటున్నాం? ఆదివారం మాత్రమే మందిరానికి వస్తే భక్తులం అయిపోతాం అనుకుంటే అది కుదరని పని. చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, ఎవరినైనా సరే మీరు గమనించండి, బాగా చదివే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. క్లాస్ రూమ్లో 30 మంది పిల్లలు, 40 మంది, 50 మంది పిల్లలు ఉంటారు. క్లాసు ఫస్ట్ మాత్రం వచ్చేది ఒక్కళ్ళు వస్తారు, 2, 3 బాగా చదివే వాళ్ళు ఉంటారు. అందరికీ ఒకేలా కదా క్లాస్లో టీచరు చదువు చెప్పేది, కాలేజీలో లెక్చరర్ చెప్పేది అందరికీ ఒకేలా చెప్తారు. కానీ బాగా చదివేవాళ్ళు ఆ చదువు మీద, ఆ క్లాస్ మీద, ఆ సబ్జెక్టు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. శ్రద్ధ లేని వారికి ఎన్ని మార్కులు వస్తాయి? చాలా తక్కువ మార్కులు వస్తాయి. తల్లిదండ్రి, ఎందుకు నాన్న నీకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినట్టు? నేను బాగా చదివాను, నేను బాగా ఎగ్జామ్ రాశాను, అయినా ఏంటో తక్కువ వచ్చినాయి అంటాం. బాగా చదివి బాగా ఎగ్జామ్ రాస్తే అక్కడ ప్రశ్నకు సరైన సమాధానం కానీ మనం ఎగ్జామ్లో రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. మనం కూడా ఎవరైనా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అంటే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా అని చెప్తారు.
అయితే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే ఫలితం తీగె ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. లేకపోతే తనంతట తాను ఫలించలేదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకునే నువ్వు, బైబిల్ చదువుకునే నువ్వు చిన్న చిన్న విషయాలకి భయపడతావెందుకు? చిన్న చిన్న సమస్యలకి జడుస్తావెందుకు? పైకి చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు. అడుగుదాం, ప్రభువా నీలో నేను ఫలించాలి, నీలో నేను అంటుకట్టబడాలి, నీతో అంటుకట్టబడాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులండి. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములో సువార్త ప్రకటించినప్పుడు 4 సువార్తల్లో మనం చదివినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే, శిష్యులు ఆ తర్వాత కూడా క్రొత్త నిబంధన గ్రంథం మొత్తం మనం చదివినట్లయితే, ఎవరండి సుఖపడుతూ సువార్తను ప్రకటించింది? ఎవరండి మెప్పులు పొందుతూ సువార్తను ప్రకటించింది? సద్దుకయ్యులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు పట్టాలనే ఆయన ప్రసంగించే ప్రతి చోటకి వచ్చేవాళ్ళు. ఆయన మాటల్లో తప్పు పట్టాలని, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తుంటే తప్పు పట్టాలని, ఆయన అనేక మందికి స్వస్థతలు చేస్తుంటే తప్పు పట్టాలని ఎన్ని మాటలు మాట్లాడారండి సద్దుకయ్యులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే మనకి అటువంటి సంఘటనలు, అటువంటి మనుష్యులు, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాకు ఎదురవ్వద్దు, నాకు చెప్పొద్దు, నన్ను మీరేమనొద్దు అని మనం ఎందుకు మాట్లాడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యముల ద్వారానే వారికి జవాబిచ్చారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య క్రియల ద్వారానే వారికి జవాబిచ్చారు. మాటలతో జవాబు ఇవ్వలేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాగైతే పరీక్షించడానికే వస్తున్నారో మనల్ని కూడా పరీక్షించడానికే అనేక మంది ఉంటారు. మన మాటల్లో ఏం తప్పులు దొరుకుతాయి, మనం చెప్పే వాక్యంలో ఏ తప్పులు దొరుకుతాయి, మనం తప్పులు మాట్లాడితే పట్టుకోవడానికే చూస్తూ ఉంటారు. అయినను సరే భయపడాల్సిన అవసరము ఏమీ లేదు అని యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు మనం చూచినప్పుడు మనకు అర్థమయ్యిద్ది. లోకం వైపు చూస్తే భయపడతాం, లోకం వైపు చూస్తే బాధపడతాం. లోకంలో ఉన్న మనుష్యుల మాటల్ని మనము విన్నప్పుడు, అవి మన చెవిలో పడినప్పుడు చాలా బాధ కలుగుతుంది. చాలామంది చెప్పుడు మాటలకు అలవాటు పడిపోతారు. వాళ్ళు వినరు, అంటే వారి చెవులతో వాళ్ళు వినరు, వారి కళ్ళతో వాళ్ళు చూడరు. చెప్పుడు మాటలు ఎక్కువైపోతాయి. చెప్పుడు మాటలు వింటే చెడిపోయేది మనమే. క్రీస్తులో నాటబడాలి మనము. యేసుక్రీస్తు ప్రభువాన్ని రుచి చూచి తెలుసుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. బిర్యానీ రుచి తెలుసు కాబట్టి ఇంట్లో అమ్మ వైట్ రైసు, పప్పు కూర చేసినా సరే బయటికి వెళ్ళి బిర్యానీ తింటాం. ఎందుకని? టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది కాబట్టి కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా రుచి చూచి మనం తెలుసుకుంటే విడిచిపెట్టము, వదిలిపెట్టము. ఆయనలో మనం ఫలించాలని ఆశపడతాం. ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవకుండా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోకుండా, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలాలు ఫలించం. మనము తీగలము, ద్రాక్షావల్లి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఫలించాలి అంటే ఏం చెయ్యాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, పూజించాలి. చేయవలసిన పనులు మనము చేయకుండా, దేవుని ఆజ్ఞలు మనం పాటించకుండా, దేవుడు చెప్పిన మాటలు వినకుండా, దేవునిలో మనం ఎలా ఫలిస్తాం? దేవునిలో ఎలా మనం అభివృద్ధి చెందుతాం?
పరిసయ్యులు సద్దుకాయులు మన ముందుకు ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళ మాటలన్నిటికీ జవాబులు ఇవ్వవలసిన అవసరం మనకుందంటారా? ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని అడ్డగించిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను అడ్డగించిన వారు, మాకు చెప్పొద్దు యేసుక్రీస్తు సువార్త అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు ముందుండిన ప్రవక్తలను హింసించిరి అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మనల్ని తిట్టడంలో అతిశయోక్తి ఏమీ లేదు. క్రైస్తవుల్ని తిడతారు, క్రైస్తవుల్ని దూషిస్తారు, క్రైస్తవుల్ని హేళనగా మాట్లాడతారు. అయినను సరే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన మాటలు గొప్పవి. ఆయన గొప్పవాడు, చూచుచున్న దేవుడు, ప్రేమామయుడు, ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ఇంతకుముందు దూషించిన వారము, ద్వేషించిన వారం, కానీ ఆయన ప్రేమతో మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమ గొప్పది కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అప్పుడు ఆయనలో మనం ఫలించినట్లు. ఆయన నిజమైన ద్రాక్షావల్లంట, తీగలం మనం ఆయనలో ఫలించాలంటే ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలంటే ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, కనిపెట్టాలి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. యేసుక్రీస్తులో ఎవరైతే ఫలించరో, ఫలము లేని తీగలను ఏం చేస్తాడంట? వ్యవసాయకుడు, తండ్రి అయిన వ్యవసాయకుడు ఫలింపని తీగను తీసి పారవేస్తాడంట. ఫలించే ప్రతి తీగ ఎక్కువగా ఫలిస్తుందంట. పనికిరాని తీగలను తీసివేయును. మనం పనికొచ్చే తీగలుగా ఉన్నాము, పనికిరాని తీగలుగా ఉన్నాము. మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమైన ద్రాక్షావల్లివి నీవు నాయన, తీగను నేను, నీలో ఫలించే ధన్యత నాకు దయచేయి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి, తండ్రిని అడిగే వారముగా ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యం సెలవిస్తుంది. అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడండి. గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, క్షమించే దేవుడు. మనల్ని క్షమించాలి, మనల్ని ప్రేమించాలి. మనం కావాలనుకొని మన దగ్గరికి వచ్చిన దేవాది దేవుడు. ఆయన మాటల్ని శ్రద్ధగా విందాం, త్రోసివేయద్దు. ఆయన మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములని వాక్యం సెలవిస్తుంది. ఎంత పవిత్రమైన మాటలను మనం శ్రద్ధగా విందాము, ధ్యానించుకుందాము. అశ్రద్ధగా ఉండొద్దండి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం. అపవాదిగాడు మనకి ఉచ్చులు, వలలు ఎన్నో విసురుతూ ఉంటాడు. వాటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే, వాటన్నిటి నుండి మనం విడిపించబడాలి అంటే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివితేనే విడిపించబడతాము. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటేనే విడిపించబడతాము. ఏ ఒక్కరోజు కూడా అశ్రద్ధ చెయ్యొద్దు. మన ఇంట్లో ఒకరోజు అన్నం వండుకున్న పాత్రని, వంట చేసుకున్న పాత్రలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎలాగైతే శుభ్రంగా కడుక్కుంటున్నామండి, సబ్బులు ఎన్ని సబ్బులు అయిపోతాయండి. ఎంత చక్కగా, ఎంత నీట్గా పెడతాం ఇల్లుని, ఎంత చక్కగా, ఎంత నీట్గా మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, పరిశుద్ధపరుచుకుంటాం. ఈ టైల్స్, ఈ గ్రానైట్ రాళ్ళు వచ్చిన కాడి నుంచి రోజుకు 3-4 సార్లు ఇల్లు కడగాలి, తొడవాలి, ఊడవాలి. లేకపోతే దుమ్ము ఎంత చక్కగా కనపడుద్దో. మరి మనలో ఉన్న దుమ్ము, ఈ గ్రానైట్కి, ఈ టైల్స్కి దుమ్ము కనపడినట్లుగా నీ హృదయానికి పట్టిన దుమ్ము అంత తొందరగా కనపడదు.
మన హృదయానికి పట్టిన దుమ్ము అంత తొందరగా కనపడదు. బాగున్నాం అనుకుంటాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నా, నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. ఒకానొక రోజు పనికిరాని తీగల్లాగా తయారవుతాం. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసి బయట పారవేయడమే, అగ్నిలో వేస్తాడు, కాలిపోవడమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం మన కొరకు ఏర్పాటు చేయబడలేదు. మొట్టమొదటిగా మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం అపవాదిగాడి కోసం ఏర్పాటు చేస్తే వాడి కుట్రలు కుతంత్రాల వల్ల మనందరినీ కూడా అందులోకి తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నాడు, నడుం కట్టుకున్నాడు. ఏ విధము చేతనైనను సరే మనుషుల్ని నరకంలోనికి తీసుకువెళ్ళాలని ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని మాయలు చేస్తున్నాడండి. కానీ ఆ మాయలో, ఆ కుతంత్రాల్లో, ఆ కుట్రల్లో మనం పడకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారితో అంటకట్టబడిన అనుభవంలో ఉండాలి. ప్రతిరోజు మన స్నేహితులు ఆత్మీయమైన స్నేహితులై ఉండాలి. ఆత్మీయంగా బలపరచబడే వారముగా ప్రతిరోజు దేవుని వాక్యం యొద్దకు వచ్చి మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యము అద్దము వంటిది అని, వాక్యం అద్దం వంటిదని అనేక పర్యాయములు వాక్యం విన్నాం మనం. అద్దం దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి నిలబడతామండి? ఇంతకుముందు అద్దాలు చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద అద్దాలు వచ్చేసినాయి. అద్దం ముందుకు వెళ్ళి ఎన్నిసార్లు మన ముఖాన్ని చూసుకుంటాం, మన జుట్టును సరిచేసుకుంటాం, మన వస్త్రాలు ఎలా ఉన్నాయని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథం ముందుకు వచ్చినట్లయితే మన హృదయం ఎలా ఉంది, వాక్యం ముందుకు వచ్చినట్లయితే మన వస్త్రం, హృదయంలో మన వస్త్రం ఎలా ఉంది అనేది మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తులో మనం ఫలించాలి. లోకంలో ఫలిస్తున్నాం, లోకజ్ఞానం పొందుకోవడానికి అసలు ముందుకు పరిగెడుతున్నాం. ఎవరిని ముంచాలా, ఎవరిని పడగొట్టాలా అనే దానికి మాత్రం ముందుకు పరిగెడుతున్నాం. ఎవరిని, ప్రతి ఒక్కరిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనకి మనుషులు ఎవరు శత్రువులు కాదండి. మన శత్రువు ఒకే ఒక్కడు, అపవాది. మనుషులు ఎవరు మనకి శత్రువులు కాదండి. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి, మనం పడిపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజు మనం తీగలమైన మనము ద్రాక్షావల్లితో కలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ ముందుకు నడిపిస్తాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుక్రీస్తుకి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్రైస్తవులమని చెప్పుకునే మన గురించి. నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటాము, నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటాం, మేము క్రైస్తవులని చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభువుకి మాత్రం దగ్గర కాలేకపోతున్నాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆయనకి వేరుగా మనం ఏం చేయలేం, మన వల్ల ఏమీ కాదు. ఆయనలో మనం ఫలించాలి. ఆయనలో మనము అంటు కట్టబడిన అనుభవంలో ప్రతిరోజు యేసు ప్రభుతో ముందుకు నడవాలి. ఆయన మాటలు వినాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, తల్లి కన్నా తండ్రి కన్నా మనల్ని ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన స్నేహితుడు, ప్రాణప్రియుడు, గొప్ప దేవుడు. ఆయనలాగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరండి. మనతో ఏ అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభువారికి. అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు అవసరమైతేనే ప్రేమిస్తారు. అంటే ఈ రోజుల్లో ప్రేమలు అలాగే కనపడుతున్నాయి, పలకరింపులు కూడా అలాగే కనపడుతున్నాయి. అవసరమైతేనే పలకరించటం, అవసరమైతేనే ప్రేమించటం. అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకు తీసి పారేసినట్టుగా పారేస్తాం. కానీ యేసు ప్రభు ప్రేమ అలా కాదు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నానని
వాక్యంలో సెలవిచ్చినట్లు మనతో నిరంతరము ఉండేది యేసుక్రీస్తు ప్రేమ. ఆయనలో నిలిచి ఉందాం, ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమిస్తాడంటండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విడిచిపెట్టడంట నిజమైన స్నేహితుడు. కలిమిలో అయినా, లేమిలో అయినా, మంచిలో అయినా, చెడులో అయినా విడిచిపెట్టడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడని నమ్ముదాం, ప్రార్థన చేసుకుందాం, గట్టిగా నిలబడదాం, అందరినీ ప్రేమిద్దాం, ఫలిద్దాం. క్రీస్తులో మనందరము ఫలిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుకోవడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. 5 వచనాల వరకు చదువుకోవడానికి కృప చూపించావు. స్తోత్రాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, మీలో ఫలించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయును అని నీ వాక్యం సెలవిస్తుంది. చూచుచున్న దేవా, నీలో ఫలాలు పొందుకోవాలి అయ్యా. నిత్యం నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి అయ్యా, మొరపెట్టాలి. ఆ మనసు మాకు దయచేయండి. లోకం వైపు చూడక, మనుష్యుల వైపు చూడక, నీ వైపు చూచే కన్నులు మాకు దయచేయండి. కృప చూపించి దయ చూపించండి. నెమ్మది దయచేయండి. అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి అయ్యా. నువ్వు గొప్ప దేవుడవు నాయన, మాట్లాడే దేవుడవు ప్రభా. ఎవరు విడిచినా నేను నిన్ను విడిచిపెట్టనని మాట్లాడిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజంతా మీరే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని, మరల నీ సన్నిధికి వచ్చు పర్యంతరం వరకు మీరే మాకు తోడు నీడగా ఉండమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.